మన తెలంగాణలో శివుడు యమధర్మరాజు ఒకే పానబట్టంపై ఉండే ఆలయం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం. ఈ ఆలయం జయశంకర్ భూపాల్పల్లిలోని కాళేశ్వరంలో ఉంది. ఇక్కడ ఒకే పీఠంపై 2 లింగాలుంటాయి. గర్భగుడి చుట్టూ 4 ద్వారాలు, 4 నంది విగ్రహాలుంటాయి. బయట కూడా చుట్టూ 4 గోపురాలు కనిపిస్తాయి. ఇక్కడ శ్రీ ముక్తేశ్వర ఆలయంతో పాటు పార్వతీదేవి ఆలయం, సరస్వతి దేవి ఆలయం, సూర్యదేవుని ఆలయం ఇలా చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ కాలసర్ప దోషాలు, శని పూజ లాంటివి చాలా జరుగుతాయి. మరియు ఈ ఆలయంలో చాలా విగ్రహాలు కనిపిస్తాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అట్లనే ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే శ్రీ ఆదిముక్తేశ్వర ఆలయం కూడా ఉంది. కాళేశ్వరంలోనే ఇదే మొదటి ఆలయం. ఇంకా ఈ ఆలయం లోపల ఒక యమకోణం ఉంటుంది. ఇందులో నుంచి వెళ్లి గండదీపానికి మొక్కుకుంటే యమగండాలు పోతాయని నమ్ముతారు. అయితే ఈ ఆలయం గోదావరి నది తీరం దగ్గర ఉంటుంది. ఈ నది యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదులు 3 ప్రవహిస్తాయి. దీన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. అయితే గర్భగుడిలో ఉన్న శివలింగంపై అభిషేకించిన నీళ్లు నాసికా రంధ్రం ద్వారా నుంచి త్రివేణి సంగంలో కలుస్తాయని స్కంద పురాణంలో రాసి ఉంది. మరియు ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సరస్వతి పుష్కరాలు కూడా కొనసాగుతుంది. మీరు సరస్వతి పుష్కరాలను ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోండి. ఈ రీల్ ని సేవ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.